హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ vlrtraining. ఈ వీడియోలో మనం పేజ్ ర్యాంక్ గురించి చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువగా వెబ్సైట్లో ఉన్న పేజెస్కి మనం పేజ్ ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కొద్దిగా వాడటం లేదు, కానీ పేజ్ ర్యాంక్ ఇంతవరకు అంటే ఒక 2015-14 ఆ టైంలో ఎవరైనా యాడ్ పెట్టాలి అంటే, లేకపోతే ఏదైనా మన కంటెంట్ వేరే వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి అంటే మీ పేజ్ ర్యాంక్ ఎంత ఉంది ఆ వెబ్సైట్లో. ఇప్పుడు ఇది హోమ్ పేజ్ కదా, ఈ పేజ్కి ఎంత ర్యాంక్ ఉంది, ఈ కోర్సెస్ పేజ్కి ఎంత ర్యాంక్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకుని పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉన్న సైట్ అంటే 1 దగ్గర నుంచి 10 వరకు వాల్యూస్ ఉంటాయి. 10 ఉన్న వాల్యూని ఒకవేళ 10 వాల్యూ ఉన్న పేజీకి మనం ఒక యాడ్ పెట్టాలి అనుకో నార్మల్గా. సో అతను అడుగుతారు, సో నా పేజ్ ర్యాంక్ 10 ఉంది అన్నప్పుడు మనం ఒక యాడ్ పెట్టాలంటే 1 మంత్కి వాళ్ళు చాలా కోట్ చేసుకునేటోళ్ళు. సో పేజ్ ర్యాంక్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండేది. కాకపోతే 2016లోనో 17లోనో గూగుల్ వాళ్ళు ఏంటంటే పేజ్ ర్యాంక్ ఇవ్వడం మానేశారు. అంటే వాళ్ళకి అంటే పేజ్ ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం అంటే, గూగుల్ వాళ్ళది ఒక టూల్ బార్ వచ్చేది. ఆ టూల్ బార్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఏ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినా అసలు ఆ వెబ్ పేజ్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మనకి తెలిసేది అనమాట. ఓకే, సో పేజ్ ర్యాంక్ ఈజ్ ఏ లింక్ అనాలిసిస్ algorithm developed by Larry Page and Sergey Brin. So the co-founder of Google. It is used to rank web page in the search engine result pages. ఓకేనా. సో ఏ పేజ్కి అయినా సరే గూగుల్ పేజ్ ర్యాంక్ ఇచ్చేది 0 దగ్గర నుంచి 10 వరకు అనమాట. అది పేజ్ ర్యాంక్ ఎలా ఇచ్చేది అంటే, మన చాలా అందులో ఉన్న కంటెంట్ బేస్ చేసుకుని, రెండోది ఏంటంటే ఎక్కువగా బ్యాక్ లింక్స్ని బేస్ చేసుకుని పేజ్ ర్యాంక్ ఇచ్చేది. ఇప్పుడు నాకు ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ని నేను డిఫరెంట్ చోట్ల ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేశాను. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు అంటే అక్కడి నుంచి మనకి ఇన్బౌండ్ లింక్స్ వస్తున్నాయి. ఓకేనా. సో వేరే సైట్ల నుంచి మనకి ఇన్కమింగ్ ట్రాఫిక్ వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు ఏ సైట్ నుంచి అయితే మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందో ఆ సైట్లో ఉన్న పేజీ ఎక్కడైతే మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసామో ఆ పేజీ వాల్యూ అనేది అంటే గూగుల్ పేజ్ ర్యాంక్ అనేది ఎక్కువ అనుకోండి. సో అలాంటప్పుడు మన పేజ్ ర్యాంక్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఏదో నార్మల్గా ఇప్పటికప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేసి దాని నుంచి వేరే సైట్లో వేరే బ్లాగ్ యూజ్ చేసుకుని ఒక పేజ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మన సైట్కి ఒక ఇన్బౌండ్ లింక్ తీసుకొచ్చాం అనుకోండి, ఇప్పుడే క్రియేట్ చేసిన పేజ్ కదా. సో అందుకని మనకి అసలు పేజ్ ర్యాంక్ ఉండదు అనమాట. ఇక్కడ ఉండే ఇన్బౌండ్ లింక్స్ని బట్టి మనకి పేజ్ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసేది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పేజ్ ఏ హ్యాస్ 10 లింక్స్ ఫ్రమ్ అదర్ పేజెస్ బట్ నన్ ఆఫ్ దోస్ పేజెస్ హ్యావ్ ఏ హై పేజ్ ర్యాంక్. సో ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో 10 లింక్స్ అదర్ పేజెస్ నుంచి వస్తాయి. అంటే ఆ పేజీ వేరే పేజెస్తో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఉంది, 10 పేజెస్తో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అయ్యి ఉంది. కాకపోతే ఆ 10 పేజెస్ కూడా ఏవి కూడా హై వాల్యూ ర్యాంక్ ఉన్న పేజెస్ కాదు. అలాంటప్పుడు పేజ్ ఏకి ఎక్కువ ర్యాంక్ ఉండదు. అదే పేజ్ బి ఉంది, దీంట్లో ఒక 5 లింక్సే ఉన్నాయి, కానీ ఈ 5 లింక్స్ పెద్ద సైట్స్ నుంచి మనకు రిఫర్ చేస్తుంది. వికీపీడియా నుంచి అలా పెద్ద సైట్స్ నుంచి రిఫర్ చేస్తుంది. అలాంటప్పుడు మన పేజ్ కూడా ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉంది. ఇంతవరకు ఫస్ట్లో మేము పేజ్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు అంటే, గూగుల్ వాళ్ళు ఒక పేజ్ ర్యాంక్ టూల్ బార్ ఇచ్చేటోళ్ళు మనకి. ఓకేనా. ఆ టూల్ బార్ని మనం బ్రౌజర్కి ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ పేజ్ ర్యాంక్ ఎంత ఉంది అనేది తెలిసిపోయేది. 0 దగ్గర నుంచి 10 వరకు ఉండేది. ఓకేనా. సో మేము బయటకు వెళ్ళి వేరే అంటే యాడ్స్ పెట్టేటప్పుడు కూడా, అంటే ఇప్పుడంటే గూగుల్ యాడ్స్ ఇవి ఉన్నాయి కదా, అప్పుడు కూడా గూగుల్ యాడ్స్ ఉండే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఒక మంచి వెబ్సైట్ని డెవలప్ చేసుకుని, సో డిఫరెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళి మా సైట్కి ఇంత ట్రాఫిక్ ఉంది, సో మా సైట్లో ఇన్ని పేజెస్ ఉన్నాయి, 10 పేజెస్ ఉన్నాయి, 10 పేజెస్కి ఒక్కో పేజ్కి పేజ్ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది, సో 9 ఉంది, 8 ఉంది అని చెప్పి అక్కడి నుంచి యాడ్స్ తెచ్చుకునేటోళ్ళు అనమాట. సో అలాంటప్పుడు మనం అక్కడ ఉన్నాం అనుకో, సో మీ సైట్కి పేజ్ ర్యాంక్ ఎంత ఉందని చూసి ఆ టూల్ బార్ ఇన్స్టాల్ చేసుకుని ఆ పేజ్కి నిజంగానే ర్యాంక్ ఉందా, పేజ్ ర్యాంక్ ఉందా అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మనం యాడ్ ఇచ్చేటోళ్ళం వాళ్ళకి. ఓకేనా. లేదు మనమే తెచ్చుకోవాలంటే మన సైట్కి ఒక పేజ్ ర్యాంక్స్ అక్కడ చూపించి అలెక్సా ర్యాంకు, పేజ్ ర్యాంకు, ఇంకా
ఇవి చూపించి యాడ్స్ తెచ్చుకునేటోళ్ళం అనమాట. ఇప్పుడు పేజ్ ర్యాంక్ ఆల్గోరిథం ఇవ్వటం లేదు కాబట్టి, టూల్ బార్ ఇవ్వటం లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ సో మెనీ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ యూజ్ చేసుకుని మనం పేజ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ యాక్యురేట్గా అయితే ఇవ్వదు. అన్ని పేజెస్ నుంచి మనం ఆ పేజ్ ర్యాంక్ ఇక్కడ అన్ని టూల్స్ నుంచి మనం పర్టికులర్ పేజ్ యొక్క ర్యాంక్ని కనుక్కొని సో అగ్రిగేట్ చేసుకుని ఫైనల్గా ఆ పేజ్ ర్యాంక్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఎవరు కూడా అంత పేజ్ ర్యాంక్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేజ్ ర్యాంక్ అనేది ఒక ర్యాంకింగ్ అనాలిసిస్ ఆల్గోరిథం డెవలప్డ్ బై లారీ పేజ్. ఇంతవరకు బాగా యూజ్ చేసేటోళ్ళం పేజ్ ర్యాంక్. అసలు మీకు ఎవరైనా వచ్చిన వెబ్సైట్ ఇది అనగానే ఫస్ట్ థింగ్ ఒకటి అడిగేటోళ్ళు, మీ సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఓకే, సో ప్రతి పేజ్కి ఎంత ర్యాంక్ ఉంది, 0 దగ్గర నుంచి 9, 0 దగ్గర నుంచి 10. అసలు 10 పేజ్ ర్యాంక్ ఉండేది కాదు, 6, 7, 5. అసలు 5 పేజ్ ర్యాంక్ ఉన్న దానికే చాలా డిమాండ్ ఉండే అప్పట్లో. ఓకే, అలాగే అలెక్సా ర్యాంక్ ఎంత ఉందని చెక్ చేసేటోళ్ళం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నేను ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయితే నాకు కామెంట్ చేయండి. వీడియోస్ కింద అబ్రివేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఈ వీడియోలో ఇక్కడ ఉన్నది కదా నోట్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ నోట్స్ అంతా పెడతాను, కావాలంటే ఒకసారి చదవండి.